హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 54వ భాగం. మంజువాణి కథ. ఆ రాజు అతని ముఖ లక్షణాలు పరీక్షిస్తూ నమ్మకస్తుడు, సత్యసంధుడు అని నిశ్చయించుకొని అతన్ని అంతఃపురానికి కావలిగా ఉండమన్నాడు. రాజు చెప్పినట్లే విజయభాస్కరుడు ఆ కొలువులో కుదురుకున్నాడు. అతడి ఆజ్ఞ లేకుండా చీమైన అంతఃపురంలో చొరబడటానికి వీలులేదు. ఆ రాజుగారి మూడో భార్య మంజువాణి సుముఖుడు అనే మంత్రిని వరించింది. రాజుగారు ఒక్కొక్క భార్య దగ్గరికి 3 రోజులకొకసారి మాత్రమే వెళ్తూ ఉంటాడు. రాజుగారు రాని రాత్రులలో సుముఖుడు మంజువాణి అనే ఆ మూడో రాణిని మరిగాడు. అతడలా చొరవుగా అంతఃపురంలోకి వెళ్ళటం అంతకుముందు సాధ్యమయ్యేది, కానీ విజయభాస్కరుడు వచ్చాక అది వీలు పడటం లేదు. ఎప్పుడు చూసినా కత్తి పట్టుకొని అతడు అటూ ఇటూ తిరుగుతూనే ఉండటంతో మంత్రికి సంకట స్థితి ఎదురైంది. ఇక ఇలా కాదని ఒకనాడు మంత్రి దాసీ వేషం వేసుకొని మొదటి జాము రాత్రిలోనే, నేను మంజువాణి స్నేహితురాల్ని, ఆమె పుట్టింటికి వెళ్ళి వచ్చాను, ఆమెతో కొన్ని వార్తలు చెప్పాల్సి ఉంటుంది, లోపలికి పోనివ్వండి అంటూ వేడుకొని నిదర్శనంగా కొన్ని పత్రికలు చూపించింది. అతడు ఆమెను నమ్మి లోనికి పోనిచ్చాడు. మంత్రి ఆనందిస్తూ లోపలికి వెళ్ళి విరహ వేదన చెందుతున్న మంజువాణికి తాను పడిన కష్టాలన్నీ చెప్తూ రాత్రి గడిపాడు. అయితే తెల్లవారకుండా బయటికి పోవటానికి తిరిగి అదే దాసీ వేషంలో బయటికి వస్తున్న మంత్రిని అడ్డుకున్నాడు. సూర్యోదయం అయితే గాని నిన్ను బయటికి పోనివ్వను అన్నాడు. అప్పుడు లోపల నుంచి వచ్చిన మంజువాణి ప్రమేయంతో ఎలాగో బయటపడగలిగాడు. కానీ మంజువాణి విజయభాస్కరుణ్ణి చూస్తూనే, ఇంతటి రూపవంతుణ్ణి సేవకుడిగా చేసిన దేవుడు నిందాపాత్రుడే, ఇతన్ని చూసి ఏ స్త్రీ వ్యామోహితురాలు కాకుండా ఉంటుంది? పాలకుండకు పిల్లిని కాపలా పెట్టినట్లు ఇంతటి అందగాన్ని అంతఃపురానికి కాపు పెట్టిన రాజు మూర్ఖుడు అని అనుకుంది. మెల్లగా అతడిని ముగ్గులోకి లాగాలని చూసింది. తాను రాజుగారి మూడో భార్యనని, అతడిలా యవ్వనాన్ని వృధా చేయటం న్యాయం కాదని, అందుబాటులో ఉన్న తనని అనుభవించమని సిగ్గు విడిచి అడిగింది. అప్పటికీ లొంగని అతడిని జత కూర్చోమని, సఖీ, ఇంతటి అందగాన్ని నాకు ఎలాగైనా సమకూర్చవే అంటూ చెలిని వేడుకుంది. మర్నాడు రాత్రి మంజువాణి చక్కగా అలంకరించుకొని అతన్ని కౌగిట్లోకి ఆహ్వానించింది. విజయభాస్కరుడు దిమ్మెరపోయి, స్త్రీలకు శీలం లేకపోతే శిక్షార్హులే, రాజు భార్యవై ఉండి ఇంత నీచకృత్యం తలపెడతావా అంటూ తటాలన కత్తి దూయిపోయి, ఛీ, ఈ రాజు నన్ను తగని చోట నియమించాడు అంటూ ఎత్తిన కత్తిని అక్కడే పారేశాడు. ఇక ఇక్కడుండరాదు అనుకొని పోబోతూ ఉండగా కోరిక తీరని కసికొద్దీ కింద పడ్డ కత్తిని అందుకొని మంజువాణి విజయభాస్కరుని మీదకి విసిరబోయింది. అది అదృష్టవశాన అతడికి కాకుండా మంజులత కోసము ఆ పక్క బోదల్లో పొంచి ఉన్న మంత్రికి తగిలి అతడు మరణించాడు. అది తెలియని విజయభాస్కరుడు ఆ రాత్రి తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగింది దాసీల వల్ల తెలుసుకొని మంజులత భయపడి కపట నాటకం మొదలుపెట్టింది. రాజు వచ్చే వేళకి జుట్టు విరబోసుకొని శోకం నటించి పడుచువాళ్ళని అంతఃపురంలో కాపు పెట్టారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అతడికి నా మీద కన్నుబడింది, నన్ను బలాత్కరించబోయి దాసీలు లేవటంతో పారిపోయాడు అంటూ గోడ పేర్చిన చందంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పింది. అదృష్టవశాన పరిస్థితులన్నీ ఆమెకు అనుకూలంగానే ఉన్నాయి. రాజకుమారుడు మంజువాణిని బలాత్కరించపోగా అడ్డుకున్న మంత్రిని చంపి కందకంలో పడేశాడన్నది అతడి మీద అభియోగం. రాజు దీనికి నీ సమాధానమేమిటి అని అడిగితే యథార్థం చెప్పినా రాజు నమ్మడు. అన్నీ రుజువయ్యాయంటే అది మంజువాణి ప్రాణాలకే ప్రమాదం అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. ఈ హత్య నువ్వే చేశావా అని రాజు నిలదీసేసరికి ఇంకో జవాబు చెప్పకుండా నేనే అని తేల్చేశాడు. ఇతన్ని నరికి ఉప్పు పాత్ర వేయాలి అని న్యాయాధీశులు తీర్పు చదివి వినిపించినా అతడి ముఖాన ఉలికిపాటు లేకపోయేసరికి ఇతడు దోషికాడేమో అని కూడా తోచింది ప్రభువుకు. న్యాయాధీశుల తీర్పును మార్పించి
ద్వీపాంతరవాస శిక్షను తీర్పుగా చదివి వినిపించాడు. ఇలాంటి అపవాదెందుకు వచ్చింది అని కొడుకు సంగతి బాగా తెలిసిన చారుమతి శోకిస్తూ అడిగింది. అమ్మా, పూర్వజన్మ కృతం తప్ప ఇంకేమీ కాదు, నాకు అనుజ్ఞనివ్వు అన్నాడు అతను. రాజభటులు అతడికి సంకెళ్ళు వేసి తీసుకువెళ్తూ ఉంటే ప్రజలు, అతని వల్ల నిత్యం సహాయం పొందే పేదలు ఎంతో దుఃఖించారు. ఆ అపరాధం అతడు చేసి ఉండడని, స్త్రీలు ఎంతకైనా తగుదురని ఆనాడు పట్టణంలో చెప్పుకోలేని వారు లేరు. రాజపుత్రుడికి అటువంటి శిక్ష విధించిన యశస్కరునికి హృదయంలో విచారం అలాగే ఉండిపోయింది. తాను సరైన నిర్ణయం చేయలేదేమో అనే అనుమానము అతన్ని తొలిచేయసాగింది. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనిపించి యశస్కరుడు మారువేషంతో తిరగసాగాడు. అప్పుడు ఒక గృహం నుంచి వినిపించిన మాటలు అతన్ని కట్టిపడేశాయి. అతడక్కడే నిలబడి వారి సంభాషణ వినసాగాడు. ఆ మాటల సారాంశం ఇది: ద్వీపాంతరవాస శిక్షపడిన ఆ చిన్నవాడు నిజానికి ఆ నేరంలో ఏ పాపము ఎరుగుడని, మంత్రికి మంజువాణికి ఉన్న అక్రమ సంబంధము అక్కడక్కడ చాలామందికి తెలుసునని, బహుశా ఆ కుర్రవాడికి ఈ సంగతి తెలిసిందని, ఇద్దరూ ఏదో కుతంత్రం పన్ని అతడి మీదకి నెట్టేసి ఉంటారని, ఎక్కడో అంతఃపురంలో అపరాధం జరిగితే మంత్రికి కబురు చేయటమేమిటని, అది నిజమా లేక కట్టుకదా అని రాజు ఆలోచించక శిక్ష విధించాడని, ఆ పిల్లవాడు గుణవంతుడు దయాధర్మపరుడు అని, బహుశా మంజువాణి ఆ కుర్రవాణ్ణి మోహించి ఉంటుందని, అతడు సమ్మతించకపోవటంతో ఏదో కుతంత్రం పన్ని ఉంటుందని ఆ మాటల సారాంశం. రాజు ఆ ఇల్లు గుర్తుపెట్టుకొని ఇంకో వీధికి వెళ్ళాడు. కొడుకునకు ద్వీపాంతరవాస శిక్షపడి అతడు వెళ్ళాక ఆమె దైన్యంగా విచారంలో తనలో తానే ఏదో మాట్లాడుకోసాగింది. నిత్యం ఆ మాటలే స్మరించుకుంటోంది. అవి యశస్కురుని చెవిలో పడ్డాయి. ఇతరులు రక్షించడానికి తన ప్రాణాలే విడిచే నా పుత్రుడు మంత్రిని చంపటమా? పరస్త్రీలను కన్నతల్లులా చూసేవాడు రాజపత్నిని కోరటమా? కలలో కూడా అబద్ధమాడి ఎరగడే. దీనుల పట్ల ఎంతో దయగా ఉండేవాడే. విధి ఇంత చిన్న చూపు నా కొడుకునే ఎందుకు చూసిందో. రాజు విచారణ సరిగ్గా చేయలేక కఠిన శిక్షకు గురి చేశాడు. ఆహా, కర్మకాక ఇంకేంటి అని వలపోతూ ఉంది. మర్నాడు యశస్కరుడు విజయభాస్కర్ని ఇంటి యజమానిని సకుటుంబంగా పిలిపించి ఆ కుర్రవాడి గుణగణాలని సవివరంగా చెప్పమన్నాడు. అయ్యా, ఆ చిన్నవాడు రాచబిడ్డ అని మాకు అనిపిస్తోంది. అతడు పరస్త్రీలను కన్నెత్తైనా చూడడనటానికి నిదర్శనం మా కూతుళ్ళు కోడళ్ళు అతన్ని అంధుడు అని పరిహాసం చేస్తూ ఉండటమే. తనకొచ్చే వేతనంలో అధిక భాగము దానధర్మాలకు వెచ్చించడమే తప్ప ఎన్నడూ స్వంత సుఖాలకు వినియోగించేవాడు కాడు. భూతదయాపరుడు. ఏడాదిగా అతన్ని చూస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. యశస్కరుడు నిజాన్ని మంజువాణి చేత కక్కించడానికి తాను అంతకు ముందు రోజు రాత్రి మారువేషంలో వెళ్ళినప్పుడు ఏ ఇంట్లో నుంచి భార్యాభర్తల సంభాషణ విన్నాడో ఆ ఇంటి ఇల్లాలి సహాయం తీసుకున్నాడు. ఆమె అద్భుతంగా తర్కించి సాక్ష్యాలు ప్రవేశపెట్టించి మంజువాణి నేరము ఆమె నోటనే చెప్పించింది. ఆ దెబ్బతో యశస్కరుడు నేలను దొర్లి విలపించాడు. అయ్యో, మాణిక్యం లాంటి వాడికి ద్రోహం చేశాను, మూఢుడిని, ద్రోహిణి. ఆ వంచకి శిక్షార్హురాలైన మంజువాణిని ఏ శిక్షకు ఎరచేయాలి అని అడిగాడు. అప్పుడు సామంతరాజులంతా అతన్ని ఓదార్చి జరిగిందేదో జరిగింది, ముందు విజయభాస్కరుని వెతికించు అన్నారు. మంజువాణిని చంపి ఉప్పు పాత్ర వేయించమన్నారు. ఆ రెండూ తక్షణం అమలు జరిపించాడు యశస్కరుడు. చారుమతిని గౌరవించాడు. కొడుకు రాక కోసం చారుమతి దీనంగా రోదిస్తూ ఎదురు చూడసాగింది. యశస్కరుడు కూడా తన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా రాజ్యాన్ని మంత్రుల ఆధీనంలో ఉంచి విరక్తుడై అంత మంచివాడిని అలా శిక్షించిన నా పాపానికి నిష్కృతి లేదు అనుకుంటూ ఉండగా మహారాష్ట్ర దేశ రాజధాని చంద్రప్రస్థం నుంచి చంద్రగుప్త మహారాజు పంపిన దూతలు ఒక పత్రిక తెచ్చిచ్చారు. అందులో ఆ దేశాధీశుని కూతురు కలభాషిణిని దొంగల బారి నుంచి రక్షించి తనకు అప్పగించి మేలు చేసిన
విజయభాస్కరుని ప్రస్తావన ఉంది. అతన్ని సగౌరవంగా పంపితే తన పుత్రికనిచ్చి పెళ్లి చేయాల్సి ఉందని, తన పుత్రిక అతన్ని తప్ప ఎవరినీ పెళ్లాడబోదని, అతడిక్కడ కొలువు చేస్తున్నట్లు తెలిసినందున ఈ లేఖ రాయటమైనదని కూడా అందులో ఉంది. ఏం జవాబు రాయించాలా అని మదనపడిన యశస్కరుడు ముఖం చెల్లక తీర్థయాత్రల నిమిత్తం వెళ్ళాడు. తదుపరి కథ తర్వాత మజిలీలో ఇలా చెప్పాడు మణిసిద్ధుడు. హేమప్రభ కథ. గోపా విను. యశస్కరుడు విధించిన ద్వీపాంతర వాస శిక్షను అమలు చేయటానికి విజయభాస్కరుణ్ణి ఓడ ఎక్కించి తీసుకువెళ్తూ ఉండగా సముద్రంలో ఒకచోట లోహధ్వజము బయటికి వచ్చింది. దాన్ని చూసి నావికులు, ఇప్పుడు గాలివాన రాబోతున్నది, పడవ లోహధ్వజానికి కొట్టుకొని మునిగిపోయేలా ఉంది, ఎవరో ఒకరు సముద్రానికి బలి అయితే మిగిలిన వారు ప్రాణాలతో ఉంటారు అని హెచ్చరించారు. పరోపకార పరాయణులెవరైనా ఉంటే ముందుకు రమ్మన్నారు. అది విన్న విజయభాస్కరుడు అందరికీ నమస్కరించి తాను సముద్రంలోకి దూకి మునిగిపోయాడు. అలా మునిగిన భాస్కరుడు కొంతసేపటికి మణిమయ ప్రకాశితమైన ఒక మందిరంలో కూరల బుట్టలో తేలాడు. కళ్ళు తెరిచి చూసి, ఇది ఇంద్రజాలమా, నేను మరణించి స్వర్గానికొచ్చానా అనుకుంటూ తను సశరీరుడుగానే ఉన్నట్లు గ్రహించి అక్కడి విశేషాలను చూడాలని కొంత దూరము ఆ ప్రాంతాల్లో తిరగసాగాడు. కొంత దూరం అలా వెళ్ళేసరికి ఎవరో భయంకరాకారంతో అటు రావటం కనిపించింది. పురాణాల్లో వర్ణించిన రాక్షస స్త్రీలా ఉంది. గుహలా తెరుచుకొని ఉన్న దాని నోట్లోకి తానొక ఆహారపు ముద్దగా మారిపోతానని గ్రహించుకున్న భాస్కరుడు ఒక మూల నక్కి కూర్చున్నాడు. ఆ రాక్షసి నిప్పులు కక్కుతూ అక్కడికొచ్చి అక్కడో పీఠం మీద కూర్చొని, ఆహారం సిద్ధం చేశావా? లోహధ్వజాన్ని పైకి వదిలావా? ఎప్పుడూ కూరల బుట్టలో వేలాది శవాలు పడేవి, నేడేమైంది? మనుష్య మాంసమేది అంటూ చిందులు తొక్కసాగింది. భాస్కరుడు అక్కడి నుంచి తప్పించుకున్నందువల్ల ఆ రోజు వేళ దాటిపోకుండా భోజనం చేయసాగింది ఆ రాక్షసి. ఇంతలో నా మనవరాలు హేమప్రభ ఏం చేస్తుందని అడిగి తెలుసుకొని దాని పెట్టెలో తన జాతకం ఉన్న పుస్తకం తెమ్మని ఒక సకురాలికి పురమాయించింది. ఇంకొక సఖితో ఆ రాక్షసి మాట్లాడిన దాన్ని బట్టి హేమప్రభ అనే చిన్నదానికి పెళ్ళిడొచ్చింది. ఉద్యానవనంలో పెళ్ళిళ్ళాట ఆడుకుంటోంది. ఆ పిల్ల దేవతలనో మనుషులనో పెళ్లాడుతుందట. ఎప్పుడూ రాక్షస జాతిని నిందిస్తుంది. దానికి కారణము జ్వాలాముఖి అనబడే ఆ రాక్షస కూతురు ఒక విద్యాధరుణ్ణి వరించి ఆ పిల్లని కన్నది. అందువల్ల హేమప్రభకి దేవతల పోలిక వచ్చింది. ఇది ఆమె మనవరాలి వృత్తాంతం. ఆ పిల్లదాన్ని బ్రతిమాలి ఆమె పెట్టెలో నుంచి తెప్పించుకున్న జాతక చక్రము సకురాలు చదివి వినిపిస్తూ ఉంటే వింటుంది ఆ రాక్షసి. లోహధ్వజం వల్ల మరణించక ఎవరైనా మానవుడు సజీవంగా కనిపించినప్పుడు ఆమెకు మరణం రాసిపెట్టి ఉంది. రహస్యస్థలంలో ఉండి ఇదంతా వింటున్న భాస్కరుడికి అది స్వర్గం కాదని, రాక్షస శిల్పి అయిన మయుడు ఎందువలనో ఈ రాక్షసికి సముద్ర మధ్యంలో గృహం కట్టించి ఇచ్చాడని గ్రహించుకున్నాడు భాస్కరుడు. ఎన్నో కోట్ల మందిని ఈ పాటికి అది పొట్టన పెట్టుకుని ఉంటుంది అని, దాన్ని చంపినా పాపం రాదని ఆలోచించి వంటశాలలోనికి వెళ్ళి కత్తి తెచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. మనుష్యుని చూస్తేనే మరణం సంభవించే ఆ రాక్షసికి పై ప్రాణాలు పైనే పోగా అలవోకగా ఆమె శిరస్సును ఖండించాడు విజయభాస్కరుడు. ఆమెను ఆ మందిరంలోనే వదిలి ఒక పక్కకు వెళ్ళి చూడగా పార్వతీదేవి మందిరం కనిపించింది. లోపలికి వెళ్ళి పరిశీలిస్తూ ఉండగా ఏదో అలికిడైన శబ్దం విని అక్కడే దాగున్నాడు. హేమప్రభ అక్కడికొచ్చి సంగీతం మేళవించి అమ్మవారి కీర్తన చక్కగా పాడింది. ఆమె మీద వలపు కుదిరింది విజయభాస్కరుడికి. మోహపరవశుడైనాడు ఆమె అందానికి. అంతలో ముసలి రాక్షసి చచ్చిందని తెలిసి వెళ్ళి చూసొచ్చి ఆమెను ఎవరో చంపారంటే మానవుడే సజీవుడై వచ్చి ఉండాలని అర్థం చేసుకున్నారు. ఆ మానవుడి కోసం వెతకసాగారు. అతడొక ఉద్యానవనంలో కనిపించాడు. పరస్పర వృత్తాంతాలు చెప్పుకొని ఒకరిపై ఒకరు అనురాగం వృద్ధి చేసుకున్నారు.
అతడు విక్రమార్కుని మనవడని తెలిసి ఆమె మహదానందం చెందింది. వారి పద్ధతిలో వివాహం చేసుకుని ఆమెతో సుఖించాడు. వచ్చి చాలా రోజులైందని, తన లోకానికి వెళ్లే మార్గం చెప్పవలసిందని ఆమెను కోరాడు. ఒకరోజు అతడికొక రత్న కంకణాన్నిచ్చి ఓ సరస్సు దగ్గరికి తీసుకువెళ్ళి, ఎక్కడికెళ్లాలో తలుచుకుంటూ ఇందులో మునుగు, అక్కడికి వెళ్తావు. అలాగే ఈ కంకణం చేతిలో ఉంచుకొని ఇక్కడికి రావాలని ఏ చెరువులో మునిగినా నువ్వు ఇక్కడికి వస్తావు. ఈ కంకణము ఎల్లవేళలా భద్రంగా ఉంచుకో. నన్ను మర్చిపోకు సుమా. తల్లిని చూసి వస్తానంటున్నావు కనుక నిన్ను విడుస్తున్నాను. నువ్వు రాకపోతే నేను విరహంతో వేగిపోతాను అని ముద్దు పెట్టుకుని భాస్కరుణ్ణి సాగనంపింది. అతడు ఆ లోకంలోని రత్నాలు కొన్ని మూటగట్టుకొని శోభావతి పురానికి వెళ్లాలని తలుచుకున్నాడు. సరస్సులో మునిగి లేచేసరికి ఆ పట్టణ శివార్లలో తేలాడు. ఆ పట్టణ ప్రభువు యశస్కురుని గురించి అడగ్గా అతడు తన గురించే పశ్చాత్తాపపడుతూ విరక్తితో తీర్థయాత్ర దర్శనానికి వెళ్ళినట్లు తెలిసింది. తల్లి కోసం వెళ్ళేసరికి పుత్రుని మీద దిగులుతో మనస్సు చెదిరి ఏటో వెళ్ళిపోయిందని చుట్టుపక్కల వారు చెప్పారు. రాజకుమారుడు చాలా విచారిస్తూ వారిద్దరి జాడా తెలుసుకోవాలని చాలా ఊళ్ళు తిరిగి ఒకనాటి సాయంకాలానికి కలభాషిణి ఉన్న చంద్రప్రస్థపురం చేరుకున్నాడు. అక్కడ ఒక దేవాలయంలో పడుకొని దీర్ఘంగా ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు. అంతలో అక్కడికొచ్చిన ఒక స్త్రీ ఆ చిరుచీకట్లలో అతడెవరన్నది పోల్చుకోలేక అతని భుజం తడుతూ, మదనకేతన, లేలే, రాజపుత్రికని గోడ దాటించడం అయింది. మేం శ్రీశైలం పోవాలి. కలభాషిని ఒక్కతినే నిలబెట్టాను అంది వెళ్ళిపోతూ. ఆమె ఎవరో కానుకలు ఇవ్వజూపినా కానుకలను ఆశించి ఆమెనక్కడికి తెచ్చింది. విజయభాస్కరుడు ఆశ్చర్యంతో అక్కడే పడుకున్నాడు. కలభాషిని అంటే ఆనాడు తాను దొంగల బారి నుంచి రక్షించిన బాలికే అని అర్థమైంది. ఆమె అంతవరకు వేరే వారిని వరించలేదని, శ్రీశైలం ఎందుకు వెళ్తున్నదని ఊహ వచ్చిన భాస్కరుడు శ్రీశైలం దారిపట్టి 4 రోజుల తర్వాత తనను గుడిలో మదనకేతనుడు అనుకుని తట్టి లేపిన స్త్రీని కలుసుకున్నాడు. ఆమె పారితోషికానికి ఆశించి తన వెంట మదనకేతనుడు అనేవాణ్ణి శ్రీశైలం వరకు తోడుగా తీసుకువెళ్ళసాగింది. దారిలో అతడు కలభాషిణిని బలాత్కరించబోగా సరిగ్గా అప్పుడే అక్కడికి చేరుకున్న భాస్కరుడు కత్తి దూసి అతన్ని పారద్రోలాడు. కానీ తాను ఎవరైంది చెప్పకూడదనుకున్నాడు. ఈలోగా ఒకచోట పరోపకారార్థం నెమ్మదిగా నడిచి రావలసి రావటంతో భాస్కరుడు వారిని శ్రీశైలం వరకు అనుసరించలేకపోయాడు. వారు ముందు వెళ్ళిపోయారు. శివరాత్రి సమీపిస్తుందని, మహాశివరాత్రి పర్వదినం. పాతాళగంగలో స్నానం చేసి శ్రీ మల్లికార్జునుణ్ణి సేవించాడు. రత్నాలు అర్హులైన స్వాములకు పంచిపెట్టాడు. ఇంతలో ఒక తీర్థంలోని నూతిలో ఒక వృద్ధురాలు పడిందని తెలిసి పైకి తీశాడు. ఆమె అతని తల్లి చారుమతి. ఆమె రోదనం విని ఒక విరాగి ముందుకు వచ్చి, అమ్మా, నువ్వు భాస్కరుని తల్లివని గుర్తించాను. ఆ పుణ్యాత్మునికి ద్వీపాంతర వాస శిక్ష విధించి చంపించింది నేనే. నా పాపానికి నిష్కృతి లేదు అన్నాడు. అతడిని యశస్కరుడిగా గుర్తించిన భాస్కరుడు అత్యాశ్చర్యంగా వారిద్దరి కోసమే తాను వెతుకుతూ ఉన్నట్లు చెప్పి విజయభాస్కరుడు వారిద్దరికీ ఆనందం కలిగించాడు. సముద్రంలో తాను పడింది మొదలు అంతవరకు జరిగిన గాథ అంతటినీ వారికి వినిపించాడు. మాటల మధ్యలో కలభాషిని వృత్తాంతం వచ్చింది. శ్రీశైలం వచ్చే దారిలో కలభాషిని తనకు కలిసిందని, తామిద్దరము కలిసే వచ్చామని తల్లి చారుమతి చెప్పేసరికి భాస్కరుడికి ఆనందమైంది. ఆమె కూడా అంతలోనే అక్కడికి వచ్చి భాస్కరుణ్ణి కలుసుకొని తన సంతోషాన్ని ప్రకటించింది. ఆ జంటకు యశస్కరుడే పెళ్లి పెద్దగా నిలిచి వివాహం జరిపించాడు. శ్రీశైల మల్లికార్జునుడి సాక్షిగా ఆ వివాహం జరిగింది. కృతజ్ఞతతోనూ పాప పరిహారంగానూ యశస్కరుడు తన రాజ్యాన్ని ఏలుకోమని విజయభాస్కరుణ్ణి కోరాడు. విజయభాస్కరుడు వద్దని చెప్పి, భగవంతుని కరుణ ఉంటే నేను మా తాత పీఠమే అధిష్ఠిస్తాను, అదీగాక కలభాషిని తమ రాజ్యానికి రమ్మని
ఆమె తండ్రి రాజ్యం ఆమెకే చెందుతుందని చెప్తున్నది అంటూ కొన్నాళ్ళకి చంద్రప్రస్థ నగరానికి వెళ్ళాడు. అక్కడ అతనికి సత్రంలో ఇద్దరు బాటసారుల మధ్య జరిగిన ఒక సంభాషణ వల్ల ఆ యుద్ధంలో తన తండ్రికి చంద్రగుప్తుడికి యుద్ధం జరిగినట్లు, ఆ యుద్ధంలో తన తండ్రిని చంద్రగుప్తుడు బందీగా పట్టుకున్నట్లు తెలిసింది. ఈ సందడిలో అతడికి హేమప్రభ గుర్తుకు వచ్చింది. ఊరంతా తిరిగి ఆనాడు తాను నిద్రించిన పాడుబడ్డ శివాలయం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతని కోసమే వెతుక్కుంటూ వచ్చిన హేమప్రభని ఎవరో బలాత్కరిస్తూ ఉంటే అడ్డుకున్నాడు. ఆమెకు తాను రత్న కంకణం పోగొట్టుకున్నానని చెప్పి అందువల్ల ఆమెను కలవలేకపోయినందుకు చింతించాడు. హేమప్రభ ఎలాగూ దక్కింది కనుక ఆమెను తీసుకువెళ్ళి తల్లికి పరిచయం చేసి సముద్రం అట్టడుగున నేను వివాహమాడింది ఈమెనే అని చెప్పాడు. కలభాషిణి హేమప్రభలు ఒకరి సౌందర్యానికి ఒకరు ఆశ్చర్యపోయారు. చారుమతి హేమప్రభని చూసి ఎంతో ఆనందించింది. మరునాడు విజయభాస్కరుడు, హేమప్రభ, ఈ చంద్రగుప్తుడు మా తండ్రిని చెరబట్టాడు అని చెప్పగా ఆమె సముద్ర మందిరం నుంచి గిరిమస్తక అనే ఒక రాక్షసుని రప్పించింది. ఆ రాక్షసుని చూసిన వారెవరైనా భయపడాల్సిందే. దానికి తల మాత్రం చాలా పెద్దది. దాని తలతో కొడితే పర్వతాలైనా పగిలిపోవాల్సిందే. ఏమి ఆజ్ఞ అంటూ విజయభాస్కరుడి చెంత నిలిచిన గిరిమస్తకను చూస్తూ, నీ ఆకారం చూస్తే ఎటువంటి వారికైనా భయం వేస్తుంది. నువ్వు ప్రజలు భటుల జోలికి వెళ్ళకు, కేవలము చంద్రగుప్తుణ్ణి బంధించి తీసుకురా అన్నాడు. సరేనని ఆమె నవ్వేసరికి ఆ అతి సుకుమారపు నవ్వుకి ప్రజలు మూర్ఛపోయారు. దాంతో నువ్వు నోరు కూడా విప్పకు, కేవలం చెప్పిన పనులు చేసుకొచ్చాయి అని అనుజ్ఞనిచ్చాడు. ఆమె మౌనంగా తలాడించి అవలీలగా చంద్రగుప్తుని కోటకు వెళ్ళి చెరసాలలో ఉన్న కీర్తికేతుడి సంకెళ్ళు తెంచి విడిపించుకొచ్చింది. రాజమందిరంలో ఉన్న రాజుని ఒక పిడికిలిలో పట్టుకొని అడ్డొచ్చిన వారిని కాలి గోటితో అవతలకు తోసివేసింది. ఆ ఇద్దరినీ తెచ్చి విజయభాస్కరుడి ఎదుట నిలిపింది. కలభాషిని గతంలో జరిగిన సంఘటనలన్నింటినీ చెప్పి తామిద్దరూ ఎలా కలుసుకున్నది వివరించింది. తన అల్లుడు ఈ కీర్తికేతుడు కొడుకే అని తెలిసిన చంద్రగుప్తుడు ఆనందించాడు. అందరూ కలుసుకున్నందున కథ సుఖాంతమైంది. అదిగో ఆ గిరిమస్తక దంతమే నువ్వు చూసిన దంతం. అది అప్పుడప్పుడు వచ్చి విక్రమార్కుని మనవుడికి కావలసిన పనులు చేసి పెడుతూ ఉండేది. విజయభాస్కరుడు కూడా తాతగారి పేరు నిలిచేలా చిరకాలము ధర్మ పరిపాలన చేసి ప్రజలకు సుఖశాంతులు అందించాడు. గోప, ఇది దీని వృత్తాంతము. కథా ప్రాచుర్యం లేని వస్తువు గురించి నువ్వు అడగవు కదా అని కథను ముగించి తర్వాత మజిలీ చేరుకున్నాడు. కాశీ మజిలీ కథలు 54వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.